ఎప్పుడు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి దగా చేసే మోదీ గారి బీజేపీ ప్రభుత్వం రీసెంట్గా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసింది. శ్వేతపత్రం అంటారు. ఈ శ్వేతపత్రంలో అసలు ఆ నిరుద్యోగం అనే పదాన్ని ఇంటెన్షనల్గా స్కిప్ చేశారు. అంటే అదేదో మన దేశం అంతా ఉద్యోగాలతో నిండిపోయినట్టు, యువతంతా మొత్తం ఉద్యోగాలు తీసుకొని ఎంగేజ్ అయిపోయినట్టు, ఏంటి ఇట్లా దీన్ని ఇంటెన్షనల్గా స్కిప్ చేశారన్నమాట. India, thousands of people have lost their jobs across companies and sectors. సరే పాయింట్కి వద్దాం. గత 10 సంవత్సరాలుగా మన మోదీ గారు పరిపాలిస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది మన భారతదేశాన్ని ఎంత అధపాతాళానికి తొక్కేసింది అనే దాని మీద ఎక్స్పోజింగ్ ద బీజేపీ ఫెయిల్యూర్స్ అని చెప్పి ఒక కొత్త సిరీస్ ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాం. సో మొదట మాట్లాడుకునే టాపిక్ అంటే పాయింట్ బై పాయింట్ వెళ్దాం అనమాట. టాపిక్ బై టాపిక్ వెళ్దాము. ఈరోజు మాట్లాడుకునే టాపిక్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం. మన ఛాయ్వాలా గారు, ఒరే ఛాయ్వాలా అంటే మళ్ళీ ఏదో పిసుక్కుంటారేమో ఈ బత్తాయి గాళ్ళందరూ, పిచ్చనా కొడుకులారు. ఆయనే మన ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా తిరుగుతున్నప్పుడు నేను ఛాయ్వాలా అంటే ఆయన మాటనే నేను రీట్రేట్ చేస్తాను అంతే. సో ఈ సిరీస్ మొత్తం మన ప్రధాని మోదీ గారిని ఛాయ్వాలాని ఎక్కువ సంబోధిస్తుంటాను. బాధపడక్కర్లా, తప్పేం కాదు కదా, రైట్? సో ఈ ఛాయ్వాలా మన దేశాన్ని ఎలా వితౌట్ షుగర్ నాకిచ్చేశాడు అనేది మనం ఎపిసోడ్ బై ఎపిసోడ్ మాట్లాడుకుంటూ వెళ్దాము. సో ఫస్ట్ ఎపిసోడ్ అన్ఎంప్లాయ్మెంట్. దేశం అంతా నాశనం అయిపోవటం ఏంటి, అధపాతాళంలోకి వెళ్ళిపోవటం ఏంటి అని మీరు అనుకుంటే, ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద 5వ ఎకానమీగా అంటే 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్న తర్వాత కూడా ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాము అని మీరు తెలుసుకోవాలనుకుంటే లెట్ us get more deeper. It says a large number of Indian youth are out of work. The numbers are staggering. In the year 2000, around 35% of Indian youth were unemployed. By 2022, the number almost doubled. ఆల్రైట్, ఒక దేశం యొక్క వృద్ధిని లేకపోతే ఒక దేశం ఎదుగుతుంది అంటే దేన్ని కొలమానంగా చూస్తాం? స్థూలంగా చూసుకుంటే విద్య, ఆరోగ్యం, జీడిపి, వీటిల్ని స్థూలంగా ఇంకా 2-3 అంచనా వేస్తాం, రైట్? సో అసలు 5వ అతిపెద్ద ఎకానమీగా భారత్ ఉంది అంటే రెండింటిని చూసి, ఒకటి జీడిపి 3.5 ట్రిలియన్ ఉండటం, 2 జీడిపి పర్సంటేజ్ 6 to 7 మధ్యలో ఉండటం. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. మన జీడిపి ఎక్కువ ఉండటం వలన, అంటే 6% ఉండటం, ఎక్కువ అని నేను చెప్పను, ఎక్కువని కూడా కాదు, ఎందుకంటే మీరు ఇంకా వీడియోలో ముందుకెళ్తే మీకు ఇది ఎక్కువ కాదు అనేది మీకే అర్థమైంది, రైట్? సో ఈ 2 పాయింట్స్ని చూసి ప్రపంచం అనేది ఈ కొలమానం వేసుకొని మన భారతదేశం 5వ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది అని చెప్పి ర్యాంకింగ్ ఇచ్చింది. ఇంత అద్భుతంగా 5వ లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పుకుంటున్నాం మనం, నిరుద్యోగంలో ఎక్కడున్నాం? ఇప్పుడు మోదీ గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటాం? పోనీ వెనక్కి వెళ్దాం, ఇంకొక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి తవ్వుకుంటొద్దాం, రైట్? 15 సంవత్సరాల నుంచి మనం వెనక్కి వెళ్తే మీకు ఇక్కడ కనిపిస్తున్న గ్రాఫ్ ప్రకారం ఆల్మోస్ట్ 2008 నుంచి చూసుకుందాం, 2008, 2009 నుంచి చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది 5.5, 5.2, 5.6, 5.8 ఇట్లాగా ఈ 5%లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ 2020 దాకా వచ్చేసరికి మన మోదీ గారి పుణ్యమాని ఏంటి 8%కి ఇంక్రీజ్ అయింది, రైట్? 8%కి ఇంక్రీజ్ అయితే అక్కడ ఆగిందా అంటే 2023కి వచ్చేసరికి 8.3% అయింది. ఇప్పుడు మనం బుర్ర తక్కువ బత్తాయిగా లేవనుకుంటారంటే అదేంటి 5.6, 5.5 ఉన్నది 8 అయితే ఏముంది 3%గా అంటే రేపు పిచ్చనా కూడా కలరు 3% అంటే కోట్లల్లో ఉంటుంది నిరుద్యోగం. ఓకే, ఇప్పుడు జీడిపి ఎక్కువ ఉన్నా సరే లేకపోతే జీడిపి ప్రకారంగా 6 to 7% ఉన్నా సరే మనం ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు కన్సిడర్ చేయాలి అని మీకు తెలియాలంటే జీడిపి పర్సంటేజ్ ఎక్కువ ఉన్నా సరే డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే విషయం మీకు అర్థం కావాలి. ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి అంటే వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి 40-45 సంవత్సరాల దాకా ఉండే ఈ క్రీమీ లేయర్ ఏదైతే ఉంటుందో ఈ వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఇచ్చే ప్రొడక్టివిటీని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం, రైట్? ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటిదాకా ఉన్న టైంలో ఈ 5 సంవత్సరాలు ఈ 10 సంవత్సరాల్లోనే చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే
యువత లేకపోతే పనిచేసే యువత, పనిచేసే క్యాపబిలిటీ ఉన్న యువత ఈ పర్టికులర్ 10 సంవత్సరాల్లో ఎక్కువగా ఉన్నారు. ఓకే, అయితే ఇక్కడ నుంచి డెమోగ్రఫిక్ డివిడెండ్ తగ్గే అవకాశం ఉంది. అంటే ముసలోళ్ళు పెరిగే అవకాశం ఉంది, లేదంటే చిన్నపిల్లల ఏజ్ గ్రూప్ పెరిగే అవకాశం ఉంది. రైట్, ఇది మీకు ఎందుకు చెప్తున్నాను? ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే వర్కింగ్ గ్రూప్ ఎక్కువగా ఉన్నప్పుడు చైనా, సౌత్ కొరియా, యుఎస్ లాంటి కంట్రీస్ జీడిపిస్ డబుల్ డిజిట్స్లో ఉన్నాయి. ఓకే, సో జీడిపి పెరగంగానే 6% అవ్వటం అంటే ఎక్కువగా పనిచేసే యువత లేకపోతే ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు 6% ఆర్ 7% జీడిపి ఈజ్ వెరీ లో. ఇది మీకు అర్థం కావాలి. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక ఇంట్లో ఒక సంవత్సరం ఒక ఇద్దరు పని చేస్తే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు వచ్చినాయి అనుకుందాం. అదే ఇంట్లో సంవత్సరానికి 10 మంది పని చేసినా సరే అదే 1 లక్ష రూపాయలు వచ్చినాయి అనుకుందాం. రైట్, ఇప్పుడు 10 మంది పని చేసిన దానికి ఇద్దరు పని చేసిన దానికి క్యాల్కులేషన్ ఒకేలాగా మనం రిజల్ట్ని చూస్తామా? సో డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు జీడిపి కూడా డబుల్ డిజిట్స్లో ఉండాలి. కానీ జీడిపి 6-7% ఉండగానే ఆహా ఓహో అని చెప్పి మనం సంకల కొట్టుకోవడం తప్పనిస్తే చైనా, కొరియా, సౌత్ కొరియా, యునైటెడ్ స్టేట్స్ లాంటి పెద్ద పెద్ద దేశాలు డెమోగ్రఫిక్ డివిడెండ్ పీక్లో ఉన్నప్పుడు జీడిపి డ్యూయల్ డిజిట్స్లోకి వెళ్ళింది, డబుల్ డిజిట్స్లోకి. మన బత్తాయి వాళ్ళకి ఈ విషయం తెలియదు. మోదీ వచ్చి బయటకు వచ్చి దగా మాటలో అబద్ధాలు చెప్పటం, మళ్ళీ అబ్కీ బార్ మోదీ సర్కార్, అబ్కీ బార్ 400 పార్ అని చెప్పి మళ్ళీ ఈ ఊతదంపుడు ఉపన్యాసాలు ఇవ్వటాలు తెలియదు. ఎదవలకి చెప్తే అర్థం కాదు. మన దేశంలో నిరుద్యోగం ఎంత ఎక్కువగా ఉందంటే 30 ఇయర్స్ లోపు ఉన్న యూత్కి 28.8% నిరుద్యోగులు ఉన్నారు. లోక్నీతి సిఎస్డిఎస్ అనే ఒక ప్రీపోల్ సర్వే లాస్ట్ వీక్ జరిగింది. ఈ సర్వే ప్రకారం 63% ఆఫ్ ద పర్సంటేజ్ని సర్వే చేస్తే, అర్బన్ ఓటర్స్ని సర్వే చేస్తే దాంట్లో 60కి పైగా ఎక్కువ మంది, అంటే 60% కంటే ఎక్కువ యూత్ ఎవరెవరైతే ఉన్నారో లేకపోతే ఎవరెవరైతే అర్బన్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు రావటం మాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పి తెలిసింది. కేవలం 12% మాత్రమే ఓకే మాకు ఉద్యోగాలు రావటం ఈజీగా ఉంది అని చెప్పింది. దాంట్లో ఈ బత్తాయిగాళ్ళు కూడా ఉంటారనుకోండి. సో ఇప్పుడు ఈ నిరుద్యోగం ఎందుకు పెరిగింది అనేది మనకు తెలియాలి కదా, అంటే కారణాలు కూడా ఉంటాయి కదా ఎందుకు పెరిగింది అనేది. సో దీంట్లో పెద్ద పెద్ద ఎకనామిస్టులు కానీ వీళ్ళందరూ కానీ చెప్పిన లెక్కల ప్రకారం నిరుద్యోగం పెరగటానికి మెయిన్గా 4 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, డీమానిటైజేషన్. నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చేస్తామని చెప్పి ఒక దగా మాటలు చెప్పి ప్రవేశపెట్టిన డీమానిటైజేషన్లో నుంచి నల్లధనం ఎంత బయటకు వచ్చిందో తెలియదు, కానీ ఉన్న నల్లధనం మొత్తం వైట్ అయిపోవటం, అంటే బ్లాక్ మనీ కాస్త వైట్ మనీగా చేసే ప్రాసెస్లో తీసుకొచ్చిన ఈ డీమానిటైజేషన్ ఫెయిల్యూర్ మనకు తెలిసిందే. కానీ ఇలా డీమానిటైజేషన్ తీసుకురావటం వలన ఇన్ఫార్మల్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో ఇన్ఫార్మల్ సెక్టార్లో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. ఇన్ఫార్మల్ సెక్టార్ అంటే ఏంటి అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, అంటే ఇప్పుడు గవర్నమెంట్ లెక్కల్లో లేని ఉద్యోగాలు, అంటే ఇప్పుడు తోపుడు బళ్ళు లేకపోతే మన సిగ్నల్స్ దగ్గర కావచ్చు, లేకపోతే మార్కెట్లో కావచ్చు, బళ్ళ మీద అమ్ముకునే వ్యాపారస్తులు లేకపోతే చిరు వ్యాపారులు వీళ్ళందరూ ఉంటారు. చిన్న చిన్న ఉద్యోగాలు 10,000, 12,000 లేకపోతే ఇంకా తక్కువ ఉద్యోగాలు 5,000, 6,000 రూరల్లో కానీ అర్బన్లో కానీ చేసుకుంటే ఎంప్లాయీస్ ఎవరెవరైతే ఉంటారు ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఇన్ఫార్మల్ సెక్టార్ కిందకు వస్తారు. వీళ్ళకి ఈ డిమానిటైజేషన్ దెబ్బ ఎలా పడిందంటే చాలా వరకు ఉద్యోగాలు పోయినాయి. ఈ చిరు వ్యాపారస్తులు వీళ్ళు కూడా వాళ్ళ వ్యాపారాలను మూసుకున్నారు. ఈ బ్లాక్ మనీ గురించి మాట్లాడితే ఈ బ్లాక్ మనీ గురించి మళ్ళీ మనం ఒక సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. కానీ చిన్న పాయింట్ మీకు హింటిస్తా. ఈ డిమానిటైజేషన్ తీసుకొచ్చి వీళ్ళు చెప్పిన దగా మాటలు అబద్ధపు మాటలు మోదీ అయితే చెప్పాడో నల్లధనాన్ని బయటకు తీసుకొస్తారని మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రజలకి బ్లాక్ మనీ అనేది ఎప్పుడైనా సరే ఓన్లీ 5% మాత్రమే ఫిజికల్గా ఉంటుంది, అంటే లిక్విడ్ క్యాష్ బయట మన చేతిలో కనపడుతుంది అనమాట. మిగతా 95% బయట మీకు కనపడదు. ఇదంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో వీటిల్లోనే ఉంటుంది. సో ఈ 5% మాత్రమే దీన్ని మాత్రమే తీసుకొస్తాను అని మోదీ గారు చెప్పాల, బ్లాక్ మనీ మొత్తం అన్నారు. కానీ జనాలకు అర్థం కావాల్సింది ఏంటంటే డిమానిటైజేషన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఈ బ్లాక్ మనీ అనేది 5% మాత్రమే లిక్విడ్ రూపంలో ఉంటుంది. జిఎస్టీ సింప్లిఫై చేస్తాం ట్యాక్స్ని అని చెప్పి ప్రవేశపెట్టిన ఈ జిఎస్టీ వలన ఎకనామిక్ డిస్రప్షన్స్ జరిగినాయి.
ఈ జిఎస్టీలో ఎన్ని బొక్కలు ఉన్నాయి, లేకపోతే ఈ జిఎస్టీ నుంచి వచ్చిన ఆదాయాన్ని నిజంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి ఫెడరల్ స్ఫూర్తిని తీసుకొని పంచుతుందా లేదా, ఈ బొక్కలన్నీ ఏంటి అనేది ఇంకో వీడియోలో సపరేట్గా మాట్లాడుకుందాం. కానీ ఇట్లా ట్యాక్స్ని సింప్లిఫై చేయడానికి ప్రవేశపెట్టిన జిఎస్టీ అనే ఈ పర్టిక్యులర్ స్కీమ్ ద్వారా, ఈ పర్టిక్యులర్ ట్యాక్స్ ద్వారా ఎకనామిక్ డిస్రప్షన్స్ అనేవి జరిగినాయి. ఈ ఎకనామిక్ డిస్రప్షన్స్ జరగటం వల్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వాళ్ళ వ్యాపారాలను మూసుకున్నారు. ఈ కోవిడ్ టైంలో ఈ మోదీ ప్రభుత్వం తీసుకున్న చవకబారు నిర్ణయాల వల్ల చాలామంది చిరు వ్యాపారులు వారి వ్యాపారాలను క్లోజ్ చేసుకున్నారు. ఉద్యోగాల్లో లే ఆఫ్స్ వచ్చినాయి. మీకు ఈ కోవిడ్ మీద పూర్తి స్థాయి వీడియో నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడతాను. ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్, ఇది 4వ పాయింట్. ఇప్పుడు మనకి కోవిడ్ తర్వాత మనకి పర్చేసింగ్ కెపాసిటీ మనకు తగ్గిపోయింది. అంటే ప్రజలలో పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. అంటే ఆదాయం లేనప్పుడు నాకు పర్చేసింగ్ కెపాసిటీ తగ్గించుకుంటా నేను. అప్పుడు లెటర్సే నేను ఒక 10,000 నెలకి ఖర్చు పెట్టుకోవాలనుకుంటే దాన్ని నేను 5,000కి చేస్తాను. సో నా పర్చేసింగ్ కెపాసిటీ నేను తగ్గించినప్పుడు గూడ్స్ యొక్క డిమాండ్ అండ్ సప్లై కూడా తగ్గిపోద్ది. ఎప్పుడైతే డిమాండ్ అండ్ సప్లై తగ్గిద్దో వ్యాపారాలు లేకపోతే ఇండస్ట్రీస్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి వచ్చే సప్లై కూడా తగ్గిపోద్ది. అలా వాడు సప్లై తగ్గించుకున్నప్పుడు వాడు ఎంప్లాయీస్ని తీసేద్దామని చూస్తాడు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగే లేనప్పుడు, అంటే వ్యాపారమే జరగనప్పుడు వాడికి అంతమంది ఎంప్లాయీస్ ఎందుకు? సో లే ఆఫ్స్ అనేవి పెరిగినాయి, రైట్? సో ఈ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ వల్ల వచ్చిన లే ఆఫ్స్ కూడా అన్ఎంప్లాయ్మెంట్కి ఒక కారణం. ఇంత అరాచకం జరుగుతుంటే మన మోదీ గారు మళ్ళీ బయటకు వచ్చి అబద్ధాలు చెప్పే పని మొదలుపెట్టారు. ఏమంటారంటే అన్ఎంప్లాయ్మెంట్ అసలు పెరగలేదు, ఎంప్లాయ్మెంట్ పెరిగింది. దీనికి ఉదాహరణగా ఇంకొక అబద్ధం చెప్తూ ఏమంటారంటే ఉపాధి హామీ పథకానికి డిమాండ్ తగ్గింది అని చెప్తాడు ఆయన, రైట్? ఉపాధి హామీ పథకానికి డిమాండ్ తగ్గడానికి అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధం ఉంటుంది. కానీ ఎప్పుడు అంటే నిజంగా ప్రజలకు ఉద్యోగాలు వచ్చినప్పుడు, యూత్కి ఉద్యోగాలు వచ్చినప్పుడు. కానీ ఉపాధి హామీ పథకానికి డిమాండ్ తగ్గటానికి కారణాలు 2. నెంబర్ 1, కోవిడ్ అయిపోయిన తర్వాత రూరల్ ఏరియాస్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు సిటీస్కి మళ్ళీ మైగ్రేట్ అవ్వడం మెల్లిగా మొదలుపెట్టారు. సో రూరల్ ఏరియాస్లో తీసుకుంటే ఆ ఉపాధి హామీ పథకం కట్ అయిపోయింది, రైట్? సో ఇదొక రీజన్. 2, సెంట్రల్ గవర్నమెంటే ఉపాధి హామీ పథకంలో చాలా వరకు కటింగ్లు పెట్టింది. అంటే నా అంతటా నేనే కటింగ్లు పెట్టేసి ఉపాధి హామీ పథకానికి డిమాండ్ తగ్గిపోయిందని అబద్ధం చెప్పడం అన్నమాట. దొంగలరా మీరు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, జీడిపి పెరుగుతుంది అంటే ఎకానమీ పెరుగుతుంది, భారతదేశంలో డబ్బు ఉంటుంది, కానీ నిరుద్యోగం మాత్రం ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు డబ్బు ఉందంటే పిల్లలందరూ ఉద్యోగాలు చేసి ట్యాక్సులు కడితేనో లేకపోతే ఇంకో దగ్గర డబ్బు ఉండాలి, అంతే కదా? కానీ జీడిపి పెరిగినా సరే అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎందుకు పెరుగుతుంది? జీడిపి పెరిగి ఎకానమీ పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గాలి కదా అని మీకు డౌట్ వస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన ఐపీఎల్ ట్రెండ్లోనే ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, రైట్? ఒక 2 టీంలు ఉన్నాయి. ఫస్ట్ టీం బ్యాటింగ్ ఆడింది, ఒక 199 రన్స్ కొట్టింది అనుకుందాం, రైట్? సెకండ్ టీం బ్యాటింగ్ వచ్చింది, వాళ్ళ టార్గెట్ 200, వీళ్ళు 200 కొట్టాలి. వచ్చినట్టు హిట్టింగ్ చేస్తున్నారు, అవుట్ అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ వస్తున్నాడు, మ్యాచ్ గెలవాలన్న ఉద్దేశంతో హిట్టింగ్ చేస్తున్నాడు, 6 కొడదాం అనుకున్నాడు, అవుట్ అయిపోతున్నాడు. ఇట్లా బ్యాట్స్మెన్లు అందరూ అవుట్ అయిపోతుంటే ఓపెనింగ్కి దిగిన ఒక్కడు మాత్రం వాడి ఇండివిజువల్ స్కోర్ని కంట్రోల్ చేసుకునే ప్రాసెస్లో ఇండివిజువల్ అచీవ్మెంట్ కోసం మొత్తం చివరి దాకా ఉన్నాడు, ఒక 100 రన్స్ కొట్టాడు. వాడికి ఇండివిజువల్గా వాడికి అచీవ్మెంట్ వచ్చింది, వాడికి సెంచరీ స్కోర్ వచ్చింది, కానీ మ్యాచ్ ఓడిపోయింది. సెకండ్ బ్యాటింగ్ ఆడిన టీం మ్యాచ్ ఓడిపోయింది. అంటే బయటికి కనిపించడానికి వీడు సెంచరీ కొట్టాడని పేపర్లో మనకు పడినా యాక్చువల్గా మనం మ్యాచ్ ఓడిపోయాం. ఇప్పుడు ఈ ఓపెనింగ్ దిగిన బ్యాట్స్మెన్నే మన గౌతమ్ అదానీ గారు అన్నమాట, మన మోదీ గారి జింగిరి బింగిడి దోస్త్. ఏంటి అంటే మీకు నమ్మశక్యంగా లేకపోతే గౌతమ్ అదానీ గారి ఆస్తులు పెరగటం, భారతదేశం యొక్క ఎకానమీ పెరగటం, ఈ 2 ఒకేసారికి జరిగి ఒక్కసారి మీకు ఇక్కడ లెఫ్ట్లో ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఒక గ్రాఫ్ వేసి చూపిస్తాను. దీంట్లో చూడండి గౌతమ్ అదానీ గారి ఆస్తులు అప్పటిదాకా నార్మల్గా ఉన్న బిజినెస్ ఆస్తులు, తన సామ్రాజ్యపు విలువ ఒక్కసారిగా మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా పర్వతంలాగా పైకి వెళ్ళిపోయింది. ఏంటి? కానీ నిరుద్యోగం మాత్రం అలాగే పైకి వెళ్ళింది, తగ్గల. భారతదేశం అభివృద్ధి చెందిందంటే అదానీ అభివృద్ధి చెందటం కాదు. భారతదేశం అభివృద్ధి చెందడం అంటే భారతదేశంలో ఉన్న నిరుద్యోగ యువత అభివృద్ధి చెందటం, భారతదేశంలో ఉన్న పేద ప్రజలు అభివృద్ధి చెందటం.
స్కాములు చేసి ప్రపంచమంతా మన ముఖాన తుపుక్కను ఉమ్మేస్తున్నా సరే సిగ్గు లేకుండా తన అక్రమ సంపాదనని మోదీ గారి ప్రభుత్వ హయాములో చాలా ఈజీగా క్రోనీ క్యాపిటలిజంతో పెంచుకుంటున్న గౌతమ్ అదానీ ఆస్తులు పెరిగాయి. భారతదేశపు ఆస్తులు కాదు. ఈ నిరుద్యోగ యువతకి ఎలాంటి పెరుగుదల లేదు, పేద ప్రజలకి ఎలాంటి పెరుగుదల లేదు. భారతదేశపు యొక్క పేద ప్రజల జీవిత ప్రమాణాలు ఎక్కడా కూడా పెరగలేదు. పెద్ద పెద్ద పట్టాలు బీటెక్లు, ఎంటెక్లు, బీకామ్లు, ఎంకామ్లు చేసి బ్యాచులర్స్ మాస్టర్ డిగ్రీలు చేసుకుని బయటకు వస్తున్న పిల్లలకి ఉద్యోగాలు దొరకట్లేదు. మీ అందరికీ నేను అధికారంలోకి వచ్చినాక 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పిన దొంగ మాటలు చెప్పిన దొంగ ప్రభుత్వం ఏర్పాటు చేశాడు, కానీ ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదు. అసమానతలు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఉన్న 10% అదానీ అంబానీ లాంటి వాళ్ళ మొత్తం సంపద, ఈ దేశంలో ఉన్న మొత్తం సంపదలో 80% ఉంటే దేశం మొత్తం ఎక్కువగా ఉన్న ప్రజలు అంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల యొక్క సంపాదన అంటే 90-95% ఉండే దిగువ మధ్యతరగతి వాళ్ళ సంపాదన 10% మాత్రమే ఉంది. అంటే ఈ దేశంలో 90% కాంట్రిబ్యూషన్ ఈ కార్పొరేట్ కుక్కలు మాత్రమే తింటున్నాయి, ప్రజలు కాదు. మరి ఎలాంటి అబద్ధపు మాటలో చిల్లర మాటలో చెప్పి ప్రభుత్వానికి వచ్చిన బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా చేస్తున్న ఇదే అవినీతిని కంటిన్యూ చేయటానికి మళ్ళీ మీరు ఇదే దగుల్బాజీలకు ఓటు వేస్తారా? అబద్ధాలు చెప్పి కోట్లకి కోట్లు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఎలక్షన్ బాండ్ల రూపంలో మళ్ళీ నాకు క్విడ్ ప్రోకో రూపంలో నాకు నువ్వు ఇవ్వు నేను నీకు ఇస్తానని చెప్పి దేశాన్ని అమ్మేస్తున్న ఈ దొంగలకి మళ్ళీ ఓటు వేస్తారా?